హలో అండి. నేను ఈరోజు చెప్పబోయేది నోవా వీడియో ప్లేయర్ గురించి అండి. ఆండ్రాయిడ్ టీవీలో కానీ గూగుల్ టీవీలో కానీ ఇది సపోర్ట్ అయ్యిద్దండి. నా టీవీ వచ్చి ఆండ్రాయిడ్ టీవీ. నేను ముందుగా యాప్టాయిడ్ యాప్ ఓపెన్ చేసి అందులో నోవా వీడియో ప్లేయర్ అని టైప్ చేశానండి. అది డిస్ప్లే అయింది. దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను, నోవా వీడియో ప్లేయర్. ఈ నోవా వీడియో ప్లేయర్ ఏంటంటే అన్నీ వీడియోస్ ప్లే అవుతాయండి, ప్లస్ 4K వీడియో కూడా ప్లే అయిద్దండి. ఇందులో మనం స్టాప్ అండ్ ప్లే కూడా ఆప్షన్ ఉంటాయి. అండ్ మనం ఎక్కడి నుంచి వీడియో సగం వరకు వీడియో చూసాము, మళ్ళీ ఇంకో సగం వీడియోని చూడాలన్నా కూడా ఈ నోవా వీడియో ప్లేయర్లో సపోర్ట్ అయిద్దండి. ఐ మీన్ ముందుకి జరుపుకోవచ్చు. కొన్ని వీడియో ప్లేయర్స్ సపోర్ట్ కావాలా. అదిగోండి నా నోవా వీడియో ప్లేయర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. టీవీలోకి ప్రాసెసింగ్ జరుగుతుంది. స్టాప్ అండ్ ప్లే కూడా సపోర్ట్ అయ్యిద్ది. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇలా వచ్చిందండి. అన్నీ హలో చేసేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మెనూస్ ఉంటాయి. మూవీస్, టీవీ షోస్, యానిమేషన్స్. ఇవన్నీ ఏంటంటే మన పెన్ డ్రైవ్లో ఏమైనా ఉంటే మనం ప్లే చేసుకోవచ్చు, లేదు అంటే ప్లే కావండి. ఇవన్నీ మెనూస్ ఇవి. అదిగోండి నెట్వర్క్ ఫైల్స్, నా ఇంటర్నల్ మెమరీ ఫైల్స్ ఇవి టీవీలో. ఈ ప్రిఫరెన్స్ అండి. ఇందులో ఈ లెఫ్ట్ మెనూలో ఏమైనా క్లిక్ చేసి యానిమేషన్స్ క్లిక్ చేస్తే యానిమేషన్స్ కనబడవండి. మన ఇంటర్నల్గా ఏమైనా యానిమేషన్ వీడియోస్ ఏమైనా ఉంటే అవి కనబడతాయి. అదిగోండి ఇంకోటి ఎగ్జాంపుల్. టీవీ షోస్ కూడా అంతే. మన ఇంటర్నల్గా స్టోరేజ్ కానీ మన పెన్ డ్రైవ్లో కానీ స్టోరేజ్ చేసుకుని కనెక్ట్ చేసుకుంటే అవి కనబడుతూ ఉంటాయండి. ఇలా నోవా వీడియో ప్లేయర్ని యాక్సెస్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.